హాయ్ హలో ఇది థర్స్డే 7 AM to 1 PM వరకు నా వ్లాగ్. ఇక్కడ నేను ముందు రోజు క్లీన్ చేసుకున్న గిన్నెలను ఎక్కడవక్కడ నీట్గా సర్దుకుంటున్నాను. ఒక పక్క రైస్ని కడిగి బాయిల్ చేస్తున్నాను, మరో పక్క డీటాక్స్ డ్రింక్స్ కోసం వాటర్ని బాయిల్ చేస్తున్నాను. ఇది సోంపు, జీలకర్ర, వాము ఫ్రై చేసి మెత్తగా మిక్సీ చేసిన పొడి. అండ్ ఇక్కడ రైస్ కూడా బాయిల్ అయిపోయింది. గంజి చేసి ఇక్కడ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంతకుముందు మేము రైస్ కుక్కర్లో అంటే కరెంట్ కుక్కర్లోనే బాయిల్ చేసుకుని రైస్ వండుకునే వాళ్ళము. అలా తినకూడదు అంటున్నారని ఇలా గ్యాస్ మీదే వండుతున్నాను అప్పటి నుంచి. ఇక్కడ టమోటా ఆనియన్స్ మగ్గిన తర్వాత దొండకాయల్ని యాడ్ చేసి 2 minutes మగ్గిన తర్వాత అందులోకి రుచికి సరిపడ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 2 tablespoon కారం యాడ్ చేసి అవి కూడా 2 minutes మగ్గిన తర్వాత దానికి మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి కొంచెమే నీరు యాడ్ చేయండి. ఇక్కడ నేను కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేశాను. యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి 2 whistles రానివ్వండి. ఇక్కడ కొంచెం వాటర్ ఉన్నాయని మళ్ళీ గ్యాస్ మీద పెట్టి దగ్గర పడే వరకు కర్రీని ఉంచి గ్యాస్ ఆఫ్ చేశాను. ఇక్కడ డీటాక్స్ డ్రింక్స్ కొంచెం గోరువెచ్చగా అయ్యాక నిమ్మరసం, తేనె కలిపి తాగడం. ఇది ఫ్యాట్ బర్నింగ్కి, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ మా హస్బెండ్ ఆఫీస్కి, మా పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను ఇల్లులు అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా కిచెన్లోకి వస్తే ఈరోజు ఒక కర్రీయే కాబట్టి కిచెన్ క్లీన్గానే ఉంది. గిన్నెలని క్లీన్ చేసి కౌంటర్ టాప్ గ్యాస్ అంతా క్లీన్ చేసిన తర్వాత ఇక్కడ బండలకి మాప్ అయితే పెట్టుకుంటున్నాను. బండలకి మాప్ పెట్టిన తర్వాత నేను హెడ్ బాత్ చేసేసి పూజ గది అంతా క్లీన్ చేసుకుని పూజ గదిలోని సామాన్లని కడుగుతున్నాను. ఇక్కడ నేను ఎప్పుడు పూజ చేసుకున్నా పూజ గదిలో సామాన్ని నీట్గా వాష్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ నేను మీకు ఒక విషయం అయితే చెప్పాలి. ప్రిన్సెస్ సాధ్య అని ఉండే నా ఛానల్ నేమ్ ఇప్పుడు నేను ఆ కిచెన్ బ్లాగ్స్ అని మార్చాను. ఆ అంటే అనిత, అలోని మొదటి అక్షరం ఆ, ఆద్య మా పాప పేరు, మొదటి అక్షరం ఆ కిచెన్ బ్లాగ్స్ అని పెట్టాను. ఇంతకుముందు ప్రిన్సెస్ ఆద్య అనే ఛానల్లో మా పాప వీడియోస్ ఏవో చిన్న చిన్నవి తను పాడిన పాటలు, డాన్స్ పెట్టేదాన్ని. ఇక్కడ పూజ కంప్లీట్ అయిన తర్వాత మా పాప స్కూల్ 12కి అయిపోతుంది. స్కూల్ పక్కనే బాబా టెంపుల్ ఉంటుంది. పాపను తీసుకొని టెంపుల్కి వెళ్ళి బాబా దర్శనం చేసుకొని అక్కడే అన్నదానం చేస్తున్నారు. భోజనం చేసేసి అయితే మేము ఇంటికి వచ్చేసాము. అండ్ ఈ వ్లాగ్ ఎలా ఉందో, నా వాయిస్ ఓవర్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.